Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 2 Timothy chapter 2 verse 1. ఈరోజు మన ధ్యానం కొరకు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి తీసుకొనబడింది. Be strong in the grace. కృపచేత బలవంతుడవు కమ్ము. When you are going through trials and tribulations as a Christian, there will be many challenges for you to patiently endure. క్రైస్తవుడుగా కష్టాలు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు నీవు సహించడానికి అనేకమైనటువంటి ఈ శ్రమలను ఓపికగా ఉండవలసి వస్తుంది. Believers are exhorted to be diligent in the faith and strive to be approved unto God. విశ్వాసులైన వారు దేవుని చేత వారు యోగ్యులుగా ఎంచబడేదానికి ఆ విశ్వాసంలో వారు ప్రయాసపడాలి అని చెప్పబడింది. They must be workers that does not need to be ashamed before God. వారు దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారుగా ఉండవలసిన అవసరం ఉంది. See, now the urgency of this message becomes increasingly intense as Paul's life draws to a close. ఇప్పుడు పౌలు జీవితం ముగింపు వస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ వచనం యొక్క అత్యవసరమైనటువంటి పరిస్థితి గురించి చెప్తాం. It is utmost urgency when he is writing his final letter to Timothy. తాను తిమోతికి ఆ చివరి పత్రిక రాస్తుండగా ఇది మరింత అత్యవసరమైనటువంటి సందర్భం అది. Timothy was his beloved son in faith. తిమోతి విశ్వాసమందు పౌలునకి ఎంతో ప్రియమైన కుమారుడు లాంటివాడు. Timothy had been faithfully taught the scriptures from childhood and had been born again through the ministry of Apostle Paul. తిమోతి బాల్యం నుండి కూడా లేఖనంలోని కూడా ఎరిగినవాడు. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పరిచర్య మూలముగా అతడు రక్షించబడినవాడు. That's why Paul calls him, you are my spiritual son in the Lord. అందుకనే ఆ పౌలు తిమోతికి ప్రభునందు నా ఆత్మీయ కుమారుడు అంటాడు. So Timothy had been called into pastoral ministry in the pagan city of Ephesus. కాబట్టి తిమోతి అక్కడ విగ్రహారాధనతో కూడినటువంటి ఎఫెసీ పట్టణంలో కాపరిగా ఉండేదాని కొరకు ఆయనకు పిలుపు వచ్చింది. And in the final epistle, Paul reiterates the special pastoral responsibilities Timothy had among the local churches. మరి చివరి పత్రికల్లో అక్కడ స్థానిక సంఘాల్లో తిమోతి మరి కాపరిగా ఉండేటువంటి ఆ అవసరతల గురించి చెప్తున్నాడు. And he has to teach, he has to protect the flock. అక్కడ బోధించాలి, మందను కాపాడాలి, కాయాలి. He has to serve and care for the flock of God. మరి దేవుని యొక్క మందను సేవించాలి, ఆ మందను కాపాడాలి. So Timothy, Paul says, పౌలు అంటున్నాడు, therefore my son. కాబట్టి నా కుమారుడా. It is Paul's compelling command to this younger pastor. కాబట్టి యవనస్తులైనటువంటి కాపరికి పౌలు బలవంతం చేస్తున్నాడు. Be strong in the grace that is in Christ Jesus our Lord. మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. Be empowered in the sufficient grace. కాబట్టి దేవుని చాలిన కృపను బట్టి నీవు శక్తిని పొందాలి, బలం పొందుకోవాలి. Yeah, having grace and strength in the Lord is your birthright in Christ. కాబట్టి ప్రభునందు నువ్వు బలం పొందుట అనేది క్రీస్తుని బట్టి నీకు అదొక జన్మ హక్కు. Oh, this is Paul's pressing directive to Timothy. ఇక్కడ పౌలు తిమోతికి ఎంతో నొక్కి చెప్తా ఉన్నాడు. So this is not a strength that is manufactured by one's effort or developed through some one's abilities or physical adeptness. ఈ బలం అనేది మనం ఏదో తయారు చేసుకున్నది, లేకపోతే ఒకరి శక్తి సామర్థ్యాలను బట్టి కొని తెచ్చుకునేది కాదు. And the courage and strength that Timothy and every child of God is exhorted to draw upon is the divine strength that comes from the Lord alone as a gift of his grace. కాబట్టి తిమోతి అయినా ఇంకెవరైనా కానీ ఈ బలము మనం పొందాలంటే అది దేవుని యొక్క లేదా దేవుని వద్ద నుండి వచ్చే కృపను బట్టి పొందే బలం అది. And it was not his own or limited inadequate strength. కాబట్టి తన యొక్క సొంత శక్తిని బట్టి ఏదో చాలనటువంటి శక్తిని పొందడం కాదు. But it is the fathomless and immeasurable strength of God alone. అయితే కేవలం మన కొలత లేనిటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి వచ్చేటువంటి బలం. And that strength is poured out in rich abundance in those that by faith are in union with Christ. ఆ బలము విశ్వాసమును బట్టి దేవునితో ఐక్యపరచబడిన వారిపైన కుమ్మరించబడుతుంది. And when we maintain close fellowship with the Father, we can enjoy that strength. తండ్రితో మనము సమీపమైనటువంటి సహవాస బంధంలో మనం ఉన్నప్పుడు ఆ బలమును మనము అనుభవించగలం. And God has promised to supply sufficient strength for the tasks
we are to undertake. దేవుడైతే మనం చేయవలసిన ఈ పనులకి చాలినంత బలం ఇస్తానని వాగ్దానం చేసినాడు. It is not because what we have done or not because we deserve it, ఇదంతా మనం చేసిన దానిని బట్టి కాదు, లేదా మనమేదో యోగ్యులమని కాదు, but through the unmerited and unconditional grace that has come as our portion in Christ Jesus our Lord. అయితే మనం దేనికి యోగ్యులం కామో దానికి దేవుడు షరతులు లేనిటువంటి ఆ కృపను కుమరిస్తున్నాడు, So బలం ఇస్తున్నాడు. not only is Timothy exhorted to be strong in the grace of that is in Christ, ఇప్పుడు తిమోతి క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని హెచ్చరించబడడం మాత్రమే but కాకుండా also to provide spiritual strength for those people who are in his care. అయితే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి వారు, ఆయన కాపుదల్లో ఉన్న వారికి ఆయన బలం కూడా ఇస్తున్నారు. That's why in the following verse we read, అందుకనే తర్వాత వచనంలో మనం చదువుతాం, and the things which you have heard from me in the presence of many witnesses, entrust these to faithful men who will be able to teach others also. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. May we be strong in the grace that is in Christ Jesus. కాబట్టి క్రీస్తు యేసునందున్న కృప చేత మనము బలవంతులమగుదుముగా. Let us be empowered to help and encourage others whom God has placed in our lives. కాబట్టి మనం ఇతరులను కూడా దేవుడు మనలో ఉంచినటువంటి ఆ బలాన్ని బట్టి ఇతరులను కూడా మనం ప్రోత్సహించే వారముగా ఉండాలి. May we all grow in the grace and knowledge of Lord Jesus for his greater glory and eternal praise. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క ఆ గొప్ప మహిమ నిత్యమైనటువంటి ఆ స్తుతి కొరకై మనం ఎప్పుడు కూడా బలపరచబడి ఉందముగా. So in this portion of 2 Timothy, ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలోని ఈ భాగంలో Paul likened the Christian to a soldier. పౌలు క్రైస్తవులని ఒక సైనికులతో పోల్చాడు. And he, likened them with athletes. అంతేకాకుండా అక్కడ ఒక ఆ ఆటగాడు క్రీడాకారునితో కూడా పోల్చాడు. And also with a farmer. అంతేకాదు ఒక వ్యవసాయదారుడితో కూడా పోల్చినాడు. A soldier must be prepared for battle and willing to endure hardship. సైనికుడు యుద్ధమునకు సంసిద్ధుడు కావాలి, ఎంత కష్టమైన పరిస్థితికైనా కానీ అతడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. And an athlete must abide by the rules of the game to win the prize. మరి జట్టి అయిన వాడు లేకపోతే ఈ క్రీడాకారుడు అయిన వాడు ఆ బహుమానం పొందేదాని కొరకు నియమ నిబంధనలని పాటించేవాడై ఉండాలి. And a farmer who labors in the field will be able to partake of the fruits of his labor. పొలంలో ప్రయాసపడుతున్నటువంటి ఆ వ్యవసాయదారుడు దాని ఫలము కొరకు ఆయన ఎదురు చూడాలి. So Paul exhorted Timothy to instruct others. అంటే పౌలు ఇతరులను కూడా నీవు హెచ్చరిక చేయవలసిందిగా తిమోతిని హెచ్చరిస్తున్నారు. So that they may remain faithful of the word of God and teach it to future generations. తద్వారా దేవుని వాక్యం ఎడల నమ్మదగిన వారుగా ఉంటూ తర్వాత తరానికి వాళ్ళు బోధించేవారై ఉండాలి. The word witnessing in verse 2, 2వ వచనంలో ఉన్నటువంటి సాక్షులు అనే ఈ మాట, it is taken from a Greek word martyrs. ఇది గ్రీకు నుండి వచ్చినటువంటి అర్థం, అది హతసాక్షులు అనే మాట నుండి వచ్చింది. That means martyr. అనగా హతసాక్షి. Undoubtedly Timothy had witnessed many people give their lives for their faith. నిస్సందేహంగా ఎంతో మంది తమ విశ్వాసం బట్టి హతసాక్షులైన వారి గురించి తిమోతి ఎరిగి ఉన్నాడు. And Paul encouraged him to be willing to suffer hardship as a good soldier. పౌలు ఒక మంచి సైనికుడుగా కష్టాలకు కూడా నువ్వు ఎదుర్కోవడానికి సంసిద్ధుడై ఉండాలని ప్రోత్సహిస్తున్నాడు. Paul instructed Timothy to remain committed to his service to God. పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, దేవుని సేవకి నువ్వు అంకితమై ఉండాలి. And he asked him not to become so enmeshed in a day-to-day living that he lost sight of the commitment. మరి నీ జీవన వ్యాపారంలో చిక్కుకొని నువ్వు దేని కొరకైతే ప్రతిష్ఠించుకున్నావో, అంకితం చేసుకున్నావో అది మరి వ్యర్థం కాకుండా చూసుకోవాలి. So Timothy needed to make sure he followed all the directives set forth in God's word so that he could win the crown at the end of his life. కాబట్టి తిమోతి తన జీవితాంతంలో జీవ కిరీటం పొందులాగిన ఏమేమి హెచ్చరిక చేయబడ్డాడో, సూచించబడ్డాడో వాటిని పాటించవలసిన వాడు ఉన్నాడు. In verse 6, 6వ వచనంలో Paul reminded Timothy that he, as a husbandman, he would be rewarded for his labors not only in eternity. పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ నిత్యత్వంలో మాత్రమే కాకుండా నువ్వు పాటు పడినటువంటి ఒక వ్యవసాయకుడు వల్లే దాని ఫలమును పొందేవాడే ఉండాలి. And not only in eternity, even in this life also you should enjoy. నిత్యత్వంలోనే కాదు, ఇప్పుడు ఈ భూమి మీద కూడా దాని ఫలమును అనుభవించాలి. Even though Paul was in bonds because of his preaching, పౌలు తాను బోధించిన కారణాన్ని బట్టి బంధకాల్లో ఉన్నప్పటికీ God's word could not be bound and would continue to go forth. దేవుని వాక్యం బంధించబడలేదు, అది ముందుకి కొనసాగుతూనే ఉంది. Paul was willing to endure persecution for the sake of the church. మరి సంఘం కొరకై పౌలైతే
శ్రమలు హింసలు కూడా భరించడానికి సంసిద్ధుడైనాడు. and even for the sake of others to obtain salvation and eternal life. మరి ఇతరులు కూడా రక్షించబడి నిత్య జీవం పొందడానికి కూడా ఇతడు సంసిద్ధుడైనాడు. And also the persecution for the sake of the church. మరి సంఘమును బట్టి అతనికి వచ్చే హింసలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. He told Timothy that if he would be willing to suffer with Christ, he would also reign with him. తిమోతితో ఏమంటాడు? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు అని చెప్తున్నాడు. However, if he denied Christ, ఏదైనా ఒకవేళ క్రీస్తుని ఎరుగనంటే క్రీస్తుని ఆయన త్యజిస్తున్నట్లయితే the Lord would also deny him. అలాగే ప్రభు కూడా ఆయనని కాదంటాడు. Even if one verse to doubt God, he would remain faithful. ఒకవేళ దేవుని యొక్క మాట విషయంలో ఒక్కటైనా కానీ అనుమానించినట్లయితే అది ఆయన నమ్మదగిన వాడుగా ఉండడుగా. And Paul is telling, పౌలు చెప్తున్నాడు, be strong in the grace that is in Christ Jesus. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడో కమ్ము. Another translation says like this, ఇప్పుడు మరొక తర్జుమాలో చెప్పబడిన మాట, find your strength in the grace that is in Christ Jesus. క్రీస్తు యేసునందున్నటువంటి ఆ కృపను నువ్వు కనుగొనాలి. And in the previous chapter, Paul speaks of those in Asia who has turned against him. అంతకుముందు ఉన్నటువంటి వచనంలో అధ్యాయంలో మరి ఆసియాలో ఉన్నవారు తనకి విరోధముగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు. Men that had at one time been a part of his team. మరి ఒకప్పుడైతే పౌలుతో పాటు వాళ్ళు కూడా ప్రయాసపడిన Oh, వారు. they were the fellow followers or fellow laborers with Paul. వారు పౌలుతో కూడా జత పని వారుగా ఉంటూ తనతో పాటు ఆయన వెంబడించిన వారు. Paul, when he wrote to Philemon, referred to Demas as a fellow laborer. పౌలు ఫిలోమోనుకు రాస్తున్నప్పుడు దేమాను గురించి నా జత పనివాడు అంటాడు. Now he writes to Timothy, ఇప్పుడు తిమోతికి రాస్తున్నాడు, Demas has forsaken me. దేమా నన్ను విడిచి He వెళ్ళిపోయినాడు. has loved the present world. ఇక ఆయన ఈ లోకాన్ని ఇహలోకాన్ని ప్రేమించి So వెళ్ళిపోయాడు. surely Paul had found his strength in the grace that is in Christ Jesus. Timothy was like-minded to Paul. కాబట్టి పౌలు నిశ్చయంగా క్రీస్తు యేసునందున కృపను బట్టి బలపరచబడ్డాడు. అలాగే తిమోతి కూడా పౌలు వలె లేదా పౌలును అనుసరించి వాడుగా ఉంటున్నాడు. They also surely Paul had found his strength in the grace that is in Christ Jesus. నిశ్చయంగా పౌలు క్రీస్తు యేసునందున్నటువంటి ఆ కృపను అతను పొందినాడు. So find your strength in the grace that is in Christ Jesus. కాబట్టి క్రీస్తు యేసునందున్న కృపను బట్టి నీవు బలవంతుడు కావాలి, బలం పొందాలి. We must learn to find our strength in the grace that is in Christ Jesus. మరి క్రీస్తు యేసునందున్నటువంటి ఆ బలమును మనం పొందడానికి మనం వెతకాలి. Oh, you may find yourself in the position that those who you thought were your closest associates and greatest supporters will turn against you. నీ ఎవరైతే నీకు ఆధారంగా ఉన్నారో, నీతో కూడా ఉన్నారో వారు నీకు విరోధులు అవుతారు. Has Ahithophel harmed anyone? అహీతోపేలు ఎవరికైనా హాని చేసినాడా? As David said concerning Ahithophel in Psalm 55, మరి 55వ కీర్తనలో దావీదు అహీతోపేలు గురించి చెప్తున్నటువంటి మాట in verses 12 to 14, 12 నుండి 14 వచనాల్లో మనం I am reading those verses. ఆ వచనాలు కూడా నేను చదువుతున్నాను. Psalm 55, 55వ కీర్తన 12 to 14. 12 నుండి 14 For వచనాలు. it was not an enemy that reproached me, then I could have borne it. Neither was it he that hated me, that did magnify himself against me. Then I would have hid myself from him, but it was you, a man my equal, my guide, and my acquaintance. We took sweet counsel together and walked unto the house of God in company. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు, అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. When you stand for the truth's sake, suppose if the people turn against you, what to do? సత్యం కొరకు నిలబడినప్పుడు ప్రజలు నీకు విరోధులైతే అప్పుడు ఏం చేయాలి? Find your strength in the grace that is in Christ Jesus. క్రీస్తు యేసునందున్న కృపను బట్టి బలం పొందాలి. Maybe it is not for the truth's sake, but they have turned against you. ఇది సత్యంను బట్టి కాకపోవచ్చు వారు నీకు విరోధులు కావడం. Maybe it is because you have done some stupid thing for which you are sorry. మరి నువ్వేదో పనికి మాలిన పని చేస్తుంటావు, దాని గురించి నువ్వు ఎంతో చింతించవలసిన పరిస్థితి అయి ఉండొచ్చు. But all the repentance in the world does not seem to change their feelings
and attitude toward you. They are not changing though you are repenting. మరి కాబట్టి నువ్వు పశ్చాత్తాపడుతున్నా కానీ లోకరీత్యా వాళ్ళలో ఏం మార్పు రావడం లేదు. So in such situations you need more grace in Lord Jesus Christ. అలాంటి పరిస్థితిలో నీకు క్రీస్తు యేసుని బట్టి ఇంకా అధికమైన కృప అవసరమైంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి where సోదరులారా, do we look when you need strength? బలము కావలసి వచ్చినప్పుడు ఎక్కడ చూస్తావు? When we look to our friends but we do not always find strength through them. స్నేహితుల వైపు చూస్తే ఎల్లప్పుడు కూడా వారి నుండి సహాయం రాదు. And also they may say, you did that, you did this, I cannot believe you like that. వాళ్ళు ఈ మాట కూడా అనొచ్చు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసిన బట్టే నేనైతే నమ్మను, నువ్వు చేసి ఉంటావు, Oh, you are a hopeless man. కాబట్టి నీవు అసలు ఎందుకు పనికిరాని A వాడివి. good thing has happened to you. కాబట్టి ఏం మంచి జరిగిందని, So good thing has happened to you, it must be like that అంటే only. నీకు మంచి జరిగింది, నీకు అట్లా కావాల్సిందే అంటారు. So some people may say, కొంతమంది అంటారు, see, Job certainly did not find strength in his friends who came ostensibly to comfort him. నిశ్చయంగా యోబు తనను ఆదరించడానికి వచ్చిన స్నేహితులను బట్టి అతనేమి బలపరచబడలే, ఓదార్పు పొందలే. What he says in his book, తన పుస్తకంలో ఏమని రాస్తున్నాడు? miserable comforters are ye all. మీరందరూ కూడా దౌర్భాగ్య నిష్ప్రయోజకమైనటువంటి ఆదరణ ఇచ్చేవారు మీరు. And is there no end to your empty words? కాబట్టి మీ వట్టి మాటలకి ఏం అంతం లేదా? That is what they may ask. అదే వాళ్ళు చెప్పవచ్చు. After this, Paul has given few more instructions. ఇదైన తర్వాత పౌలు మరికొన్ని సూచనలు ఇస్తాడు. The things that you have heard from me, commit to faithful man. కాబట్టి నువ్వు నా నుండి విన్నటువంటి సంగతులు బోధించుటకు నువ్వు నమ్మకంగా ఉండాలి. And this is the most effective way of multiplying your ministry. నీ పరిచర్య విస్తరించబడేదానికి ఇది ఎంతో ప్రభావవంతమైనటువంటి పరిస్థితి. And you have to commit to faithful men the things that you have been already taught. మరి ఇదివరకే నువ్వు ఏదైతే సంగతులు నా నుండి విన్నావో సామర్థ్యం గల నమ్మకమైన వారికి అప్పగించాలి. After this, Paul has given few more instructions. పౌలు మరికొన్ని సూచనలు ఇచ్చిన తర్వాత So he has given some more instructions to Timothy. తిమోతికి మరికొన్ని హెచ్చరికలు చేసినాడు. Because he is almost dying, it is 2 Timothy, second letter. ఎందుకంటే ఇక దాదాపుగా ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఇది తిమోతికి రాసిన రెండవ పత్రిక. ఇది So this is the most effective way of multiplying your ministry. నీ పరిచర్య వృద్ధి చేసుకోవడానికి ఇది సరి అయినటువంటి విధానం, ఎంతో శక్తివంతమైన You have విధానం. commit this responsibility to some faithful men, ఈ బాధ్యతల్ని నమ్మకస్తులైన వారికి నువ్వు అప్పగించాలి. so that they may teach others also the next generation. తద్వారా వాళ్ళు తర్వాత తరానికి వాటిని నేర్పించాలి. So may God help us to be strong in His grace and continue our life. కాబట్టి దేవుడు తన కృపయందు బలవంతులమై మన జీవితం కొనసాగించుటకు దేవుడు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకో. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious మా God, కృపగల దేవా, Lord, we thank Thee for the verse for our meditation today. నేటి దినం మా ధ్యానం కొరకనే వచనాన్ని బట్టి వందనాలు. Oh Lord, it is true, many times we are so discouraged. దేవా, అనేక సార్లు మేము ఎంతో నిరుత్సాహపడ్డామన్న సంగతి సత్యమే. Help us to encourage ourselves by the grace of God. దేవుని కృపను బట్టి మేము బలపరుచుకునే దానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.